యోహాను రాసినటువంటి 3వ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుదాము. యోహాను రాసిన 3వ పత్రిక 3 John chapter 1 verse 1. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. చాలమ్మా, ఈ యొక్క పత్రిక యోహాను గారు రాశారు అని మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. ఈ యోహాను గారు ఎవరు? యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను. అంత మాత్రమే కాదు, యేసును ఎక్కువగా ప్రేమించి యేసు ప్రభువారికి అతి సమీపముగా ఉన్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారి చేత మరి ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తి. యేసు ప్రభు శిష్యులందరిలో కంటే చిన్నవాడు. ఆ యోహాను ఈ పత్రికను రాశారు. ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో 5 గ్రంథాలను రాశారు. ఒకటి సువార్త, యోహాను సువార్త రాస్తే, 2 యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక. 3 పత్రికలతో పాటుగా రెవల్యూషన్, ప్రకటన గ్రంథాన్ని కూడా యోహాను గారు రాశారు. 5 గ్రంథాలు మరి ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయడం జరిగింది. 5 గ్రంథాలు యోహాను గారు రాశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచి భక్తుడు, చాలా అభిషేకం కలిగినటువంటి వారు యోహాను గారు. అయితే ఈ యోహాను గారు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి ఆ వ్యక్తి గురించి కొన్ని సంగతులను మనం ఈరోజు నేర్చుకుందాం. సంఘానికి చాలా విలువైన, చాలా అమూల్యమైన, శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. వ్యక్తిగతంగాను మరీ ముఖ్యంగా సంఘానికి చాలా మరి శ్రేష్టమైనటువంటి మాటలుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క పత్రిక యోహాను గారు ఎవరికి రాస్తూ ఉన్నారు అనంటే, మనము మొదటి అధ్యాయము మొదటి వచనములో చదివాం. ఈ యొక్క ఒకటే అధ్యాయం ఉంది. ఈ అధ్యాయంలో కేవలము 14 వచనాలు మాత్రమే ఉన్నాయి. 14 వర్సెస్, 14 వచనాలు. చాలా చిన్న పుస్తకం, చాలా చిన్న గ్రంథం. అయితే చాలా విలువైన సమాచారం ఉంది. అంటే మిగతా వాటిల్లో లేదా అని వాదించొద్దు, అన్నిటిలోనూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు చిన్నవి అని పక్కన పెట్టేస్తాం. చిన్నవి, చిన్నది, చిన్నవారు, ఇలాగా ఎప్పుడైనా సరే చిన్నవారు, చిన్నది, చిన్నవి అన్నప్పుడు ఒక్కింత చిన్న చూపు కదా. కాబట్టి అలాంటి ఒక చిన్న చూపు ఈ చిన్న పత్రిక మీద పెట్టుకోవద్దు. ఎందుకంటే పత్రిక చిన్నదే అయినా చాలా పెద్ద పెద్ద సంగతులు, విలువైన సంగతులు, విలువైన సమాచారము ఈ యొక్క గ్రంథమందు నిక్షిప్తమై ఉన్నది. ఈ యొక్క గ్రంథంలో, ఈ పుస్తకంలో మనకి 3 వ్యక్తులు కనపడతారు. ఈ పత్రిక ఎవరికైతే యోహాను గారు రాస్తా ఉన్నారో ఆయన, అలాగే మరి 2 వ్యక్తులు కూడా కనపడతారు. మొదటగా ఈ పత్రిక ఆయన ఎవరికి రాశారు అనేది మొదటి వచనంలో చదువుదాం మరొకసారి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభము అని చెప్పి వ్రాయినది. అంటే ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది అంటే గాయుకు. గాయు అది ఒక పేరండి, ఒక మనిషి పేరు, గాయం కాదు. బాగా బైబిల్ని చాలా మనసు పెట్టి చదవాలి. ఈ గాయు అనేది ఒక వ్యక్తి పేరు. ఎవరికి రకరకాల పేర్లు ఉంటాయి. ఈయనకి మరి ప్రభువు నిర్ణయించినటువంటి పేరు ఏంటంటే గాయు. గాయు చాలా మంచి పేరు, చాలా వింతగా కూడా ఉంది. ఎవరో పెట్టుకోరు ఈ పేరు, పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి గాయు, చాలా మంచి లక్షణాలు కలిగిన వాడు గాయు. ఈ పేరుకు కూడా చాలా
చక్కని అర్థం ఉంది. గాయు అనేటువంటి ఆ పేరునకు అర్థం ఏంటంటే లాభము సంపాదించువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇంకా తిరుగులేదు, పెట్టుకోవచ్చు పేరు. దేవునికి స్తోత్రం. నష్టపోయే పేరు ఉంటే మనము పెట్టుకోవడానికి ఒకంత ఆలోచించాలేమో, కానీ గాయు అనే పేరునకు అర్థం ఏంటి? లాభము సంపాదించువాడు లేక లాభము తెచ్చువాడు అని అర్థం వస్తూ ఉంది. ఈ గాయు సంఘానికి ఎంతో లాభము తెచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరొక ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎక్కడ అనంటే 9వ వచనంలో ఒక ఆయన కనపడుతున్నారు. ఆయన పేరు ఏంటంటే దియోత్రెఫే. చూసారా, చాలా వింతగా ఉన్నాయి పేర్లు. ఈ పేరు పెట్టుకోవద్దులేండి, ఎందుకంటే ఇది పలకడానికి ఇబ్బందే. మరి ఈ వ్యక్తి యొక్క లక్షణాలు కూడా అంత మంచిగా లేవు. కాబట్టి ఎలా అయితే మీరు యూదా ఇస్కరియోతు, బిలాము ఇలాంటి పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడరో, అలాగే దియోత్రెఫే అని పేరుని పెట్టుకోవడానికి కూడా ఇష్టపడద్దు. ఎందుకంటే ఈయన గురించి ఎలా ఉందంటే బైబిల్లో ఈయన దియోత్రెఫే అనేటువంటి పేరు కలిగి సంఘమును గలిబిలి చేసే వ్యక్తి. ఈయన ఎవరు? గాయు సంఘానికి లాభము తెచ్చేవాడు, సంఘాన్ని బలపరిచేవాడు, సంఘములో అన్ని రకాలుగా మరి సహకరించేవాడైతే ఈ దియోత్రెఫే గలిబిలి చేసేవాడు. సంఘాన్ని గలిబిలి చేసేటువంటి గలిబిలి చేసేటువంటి ఒక వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు దియోత్రెఫే. ఈయనకు ఉండేటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటో తెలుసా? ఒక దురవ్యసనం ఏంటో తెలుసా? ఇదిగో యోహాను అంటా ఉన్నాడు, ఈ దియోత్రెఫే అనేటువంటి వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదరుచు ఏం చెప్తున్నాడంట? చెడ్డ మాటలు మాట్లాడేటువంటి ఒక చెడ్డ అలవాటు ఉంది. మాటలు మాట్లాడండి, దేవుడు నోరిచ్చింది మాట్లాడడానికే. హల్లెలూయా. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట చెప్తాడు, మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? నిదానించి మాట్లాడండి. నిదానించి మాట్లాడడం అంటే ఆలోచించి మాట్లాడండి. 1కి 2 సార్లు పరిశీలన చేసుకొని మాట్లాడండి. నోరిచ్చింది మాట్లాడడానికే. అయితే ఈ దియోత్రెఫే అనేటువంటి వాడు సంఘమును గలిబిలి చేయడం మాత్రమే కాదు, ఆ సంఘ కాపరి అయినటువంటి సంఘ స్థాపకుడైనటువంటి యోహాను గురించి, యోహాను యొక్క పరిచర్య గురించి, యోహాను యొక్క శిష్యుల గురించి ఏం చేస్తున్నాడంట? చెడ్డ మాటలు మాట్లాడుతూ వదరుచు అంటే ప్రచారం చేస్తూ, అది చాలదన్నట్టుగా, ఆ పాపం మూట కట్టుకున్నది చాలదన్నట్టుగా ఏం చేస్తున్నాడంట? సహోదరులను సంఘములోనికి చేర్చుకోకుండా, సంఘములో ఉండేటువంటి సహోదరులు బలపరచబడకుండా సంఘములో ఆటంకపరిచేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో అంటారు చూడండి, అమ్మ పెట్టదు, అడుక్కుని తిననివ్వదు అన్నట్టుగా ఈ దియోత్రెఫే అనేటువంటి వాడు సంఘములోనికి వచ్చినటువంటి వారిని ఆదరించడు, బలపరచడు, నూతన ఆత్మలో రానివ్వడు, గలిబిలి చేస్తూ ఉంటాడు. వచ్చినటువంటి ప్రతి వారికి, వెళ్ళినటువంటి ప్రతి చోట సంఘము గురించి, సంఘ కాపరు గురించి చెడ్డ మాటలు పలకడం మాత్రమే కాదు, అది చాలదన్నట్టుగా ఆటంకపరిచేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఒక వ్యక్తిగా దేవుని కృపలో నువ్వు నాటబడ్డావు. దేవునికి స్తోత్రం. ఇది నీ గొప్పతనం కాదు. ఈ రక్షణ ద్వారము అనేటువంటి సంఘములో ఒక సభ్యునిగా నువ్వు నాటబడ్డావు. అయితే ఈ సంఘ సభ్యుడవు, సంఘ సభ్యురాలు అయినటువంటి నీవు లేక నేను, మనము ఏం చేయాలి? సంఘాన్ని గలిబిలి చేసేటువంటి దియోత్రెఫేలాగా ఉండకూడదు. సంఘాన్ని పాడు చేసేటువంటి దియోత్రెఫీలాగా ఉండకూడదు.
సంఘములో ఉండేటువంటి అనేకమైనటువంటి వాటికి ఆటంకపరిచేటువంటి ఒక దియోత్రెఫే లాంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వారంగా మనం ఉండకూడదు. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ రోజున ఒక ఉదాహరణ తీసుకోండి. దియోత్రెఫీ లాగా నేను ఉండకుండా ప్రభువా నాకు సహాయము చేయండి అని ప్రభుకి అప్పగించండి. దియోత్రెఫీ లాంటి మనస్తత్వము, వ్యక్తిత్వము, అటువంటి చెడ్డ మనసు, దుర్బుద్ధి, అలాంటి స్వార్థ బుద్ధి ఉంటే అది నజరేయుడని యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఇప్పుడే కొట్టివేయబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ దియోత్రెఫీ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ జస్ట్ ఈ పత్రికలో మనకు 3 వ్యక్తులు కనపడుతున్నారు. అందులో 2వ వాడు దియోత్రెఫీ. 3వ వారు ఎవరంటే 12వ వచనంలో మనకు కనపడతారు దేమేత్రి. ఎవరండి? భలే డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు. దమయంత్రి కాదండి, ఇది ఒక పురుషుని పేరే, మెయిలే, ఫిమేల్ కాదు. దేమేత్రి. ఈయన ఎలాంటి వారంటే చాలా మంచివాడు అని మనకి 12వ వచనంలో చెప్పబడతా ఉంది. ఈ దేమేత్రి అందరి వలన, సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడంట. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని. చాలా మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు దేమేత్రి. అయితే ఈ పత్రికలో 3 కనబడుతున్నారు. నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే గాయు. ఎందుకంటే ఈ యొక్క పత్రికను రాసింది గాయకు. ఈ పత్రికలో మెయిన్ వర్స్, ప్రతి పుస్తకంలో ఒక మెయిన్ వర్స్ ఉంటుంది, మెయిన్ వచనం. ఈ పత్రికలో 14 వచనాలు కలిగినటువంటి అధ్యాయంలో ముఖ్య వచనము, మెయిన్ వర్స్ ఏంటో తెలుసా? 11వ వచనం. ఈ యొక్క పత్రిక యొక్క సారాంశము, మెయిన్ వర్స్, ముఖ్య వచనం 11వ వచనంలో మనకు కనపడతా ఉంది. ప్రియుడా, చెడ్డ కార్యములను కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం అంతా కూడా, ఈ పత్రిక సారాంశం అంతా కూడా ఈ 11వ వచనంలో మనకు కనపడతా ఉంది. ప్రియుడా, చెడ్డ కార్యములను కాక, లేక సంఘమా, విశ్వాసులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారలారా, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారలారా, సంఘములో సభ్యులుగా ఉంటూ దేవుని యొక్క రాకడ కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నటువంటి వారలారా, ఇదిగో చెడు కార్యములను కాక ఏం చేయాలి? మంచి కార్యమును అనుసరించి నడుచుకోండి. మేలు చేయువాడేమో దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాదు, దేవుని చూచినవాడు కాదు. కాబట్టి మంచి కార్యములను అవలంబించండి, మేలు చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే అండి, మరొకసారి మనము గాయ గురించి మనం నేర్చుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనములో మరి ప్రియుడైనటువంటి పెద్ద అయినటువంటి యోహాను గారు చెప్తా ఉన్నారు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి స్తోత్రం. ఒక అభిషక్తుడు దేవుని చేత అత్యధికమైనటువంటి బలమును, అభిషేకమును పొందుకొని దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూసినటువంటి యోహాను పెద్ద స్థానములో ఉండి చెప్తా ఉన్నాడు, పెద్దనైనటువంటి నేను ఇదిగో సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైనటువంటి గాయకు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అటువంటి గొప్ప దైవజనుడైన, గొప్ప అభిషక్తుడైనటువంటి యోహాను గారికి ప్రియుడిగా, ప్రేమించబడేటువంటి ఒక వ్యక్తిగా గాయు ఇక్కడ కనపడతా ఉన్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడిగా, ప్రేమించేటువంటి వ్యక్తిగా దేవునికి మహిమ కలుగును గాక. యోహాను చేత ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తి, యోహానికి ప్రియమైనటువంటి వాడు, ఇష్టమైనటువంటి వాడు, యోహానికి ఇబ్బంది కలిగించినటువంటి వాడు, యోహానికి కష్టాన్ని కలిగించినటువంటి వాడు, యోహానికి నష్టాన్ని కలిగించినటువంటి వాడుగా గాయు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క ముఖ్య వచనంలో నుంచి, మొదటి వచనంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఏంటంటే, సంఘ విశ్వాసులందరూ కూడా ఇదిగో ఆ సంఘ సేవకుడైనటువంటి, సంఘ కాపురి అయినటువంటి వారికి ప్రియులుగా, ప్రియమైనటువంటి వారిగా, ఇష్టలుగా ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాన్ చెప్తా ఉన్నాడు గాయి గురించి, ప్రియమైనటువంటి వాడు అని తనని గురించి సంబోధిస్తూ ఉన్నాడు. అలాగే అభిషక్తులైనటువంటి దేవుని యొక్క బిడ్డలకి మీరందరూ కూడా ఎలా ఉండాలి? ప్రియమైనటువంటి వారిగా, ప్రియులుగా, ఇష్టలుగా మీరు మారిపోవాలి. వారికి ఇబ్బంది కలిగించే వారిగా, వారిని బాధ పెట్టేవారిగా, వారి మనసు నొచ్చుకునేటువంటి వారిగా, వారికి నష్టము కొని తెచ్చేవారిగా ఉండకూడదు సంఘములో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా. దేవుని స్తోత్రం. ఇది మన మనసులో చాలా బలముగా మనము ముద్రించుకోవాలి. సంఘములో ఎప్పుడు కూడా లాభము తెచ్చేవారిగా, గాయులాగా, సంఘ కాపరికి ప్రియమైనటువంటి వారిగా, వారిని మరి సంతోషపరిచేటువంటి వారిగా ప్రతి ఒక్క విశ్వాసి గాయులాగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకు ప్రయత్నము చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధముగా తయారు చేసి ఆ విధముగా చెక్కునుగాక. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా ప్రభు చెక్కునుగాక. అభిషక్తులైనటువంటి దైవజనులకి ప్రియులైనటువంటి, ప్రియమైనటువంటి, ఇష్టలైనటువంటి బిడ్డలుగా చెక్కబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. వారికి హాని చేయకుండా, వారిని బాధ పెట్టకుండా, వారిని నొప్పించకుండా, వారిని సంతోషపెట్టువారుగా ప్రభు మిమ్మల్ని చెక్కునుగాక. ఆమేన్. అయితే ఈ గాయు ఎవరు అనేది ఒక్కసారి నేను మీకు పరిచయం చేస్తాను. ఎవరు ఈ గాయు? గాయు అని ఇక్కడ ఉంది. గాయుకి ఈ ఉత్తరం రాశారు యోహాన్ గారు. సారీ, అస్మాలకు పౌలు చేస్తున్నారు, ఎందుకంటే ఆయనే ఉంటారు మన నోట్లో ఇప్పుడు చూసిన. యోహాన్ గారు గాయకి ఉత్తరం రాశారు. అసలు ఎవరు ఈ గాయు? ఈయన గురించి మనము కొంచెం తెలుసుకోవాలి. అంత ఇష్టడైపోయాడు, అంత ప్రియుడైపోయాడు, అంతా మరి ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తిగా మారిపోయి కేవలము గాయకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తరం రాసే అంత ఒక ప్రాధాన్యత పొందుకున్నాడంటే అసలు ఎవరి గాయు అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం. చూడండి, మొదటిగా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 19 verse 29. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకుని నాటకశాలలో చొరబడి. గాయు అంటే ఇతడు మాసిదోనియా వాడైన గాయు అని రాయబడింది. దేవుని స్తోత్రం. పట్టణము బహు గలిబిలిగా ఉంది. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చినటువంటి వారిలో ఎవరున్నారంట? మొట్టమొదటి ప్లేస్లో ఎవరున్నారంటే మాసిదోనియా వారైన గాయు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాసిదోనియా అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఏం గుర్తుకు రావాలి? ఏమన్నా గుర్తుకొస్తుందా? మాసిదోనియా అనగానే అమ్మా ఎస్ 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 మాసిదోనియా అనగానే ఒక సంఘం మనకు గుర్తుకొస్తుంది. శ్రమలలో మాసిదోనియా సంఘము శ్రమలలో వారు దాతృత్వము కలిగి ఉన్నారు. ఒక బలమైనటువంటి ఆత్మీయ సంఘము మాసిదోనియా సంఘం. బలమైన అభిషేకముతో నింపబడినటువంటి సంఘము మాసిదోనియా సంఘం. వారు తమకు కలిగినది మాత్రమే కాదు, తాము మరి తమ యొక్క శక్తికి మించి పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటి ఒక మంచి లక్షణాలు కలిగినది మాసిదోనియా సంఘం. శ్రమలలో కృంగిపోనటువంటి సంఘం మాసిదోనియా సంఘం. శ్రమలు విస్తరించిన, కష్టాలు వారి నెత్తి మీద తాండవమాడుతూ ఉన్నా,
ప్రభువుని అనుసరించి వెంబడిస్తున్నది మాసిదోనియా సంఘం. దేవుని కృపలో వర్ధిల్లుతున్నటువంటిది మాసిదోనియా సంఘం. మాసిదోనియా అనగానే మనకు అదే గుర్తొస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక మాసిదోనియా ప్రాంతము నుంచి, అలాంటి ఒక బలమైనటువంటి అభిషేకము కలిగినటువంటి ఆ యొక్క సంఘ ప్రాంతము నుండి వచ్చినటువంటి వాడు ఈ గాయు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుతో పాటు పౌలు యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉన్నటువంటి వాడుగా కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంది కదండి. గలిబిలి జరిగిపోతూ ఉంది, గొడవలు జరిగిపోతూ ఉన్నాయి. అసలు పౌలు వెనకాల ఉండడం అంటే కత్తి మీద సామంటారు కదా, అలాంటిది అనమాట. లేక పులి మీద సవారీ లాంటిది. పౌలుతో ఉండాలంటే పౌలుని చంపేస్తారు, ఎప్పుడు చంపేస్తారో తెలీదు. పౌలుతో పాటు ఉన్న వాళ్ళని చంపేస్తారు. ఏ దిక్కు నుంచి మరణము పౌలు దగ్గరకు వస్తుందో తెలియదు. పౌలు అన్నిటికీ కూడా రెడీగా ఉన్నాడు, పౌలు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పౌలుతో, పౌలు యొక్క ప్రయాణంలో తోడుగా ఉండి వెన్నంటే ఉంటూ మరి పౌలుకి అన్ని రకాలుగా సహకరించినటువంటి వాడి గాయు అండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పరిచర్యలో పౌలుని వెంబడించినటువంటి వ్యక్తి, పాలి భాగస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్ని కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గలిబిలి జరిగినా పౌలుని విడవకుండా పరిచర్యలో పౌలుతో పాటు ఉన్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇలాంటి వారు చాలా అరుదుగా కనపడతారు. మనకి కనపడరని చెప్పట్లే, కనపడతారు. కానీ వెరీ వెరీ రేర్, చాలా అరుదుగా కనపడతారు. అన్నీ బాగుంటే పర్వాలా, కానీ ఆ యొక్క ఏదైనా ఒక కష్టం వస్తే, ఏదైనా ఒక శ్రమ వస్తే మరి పరిచర్యను, సంఘాన్ని, సంఘ నాయకులను విడిచిపెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ గాయ లాంటి వాడు కాదు గాయు. సువార్త పరిచర్యలో వెంబడించాడు, విడవక వెంబడించాడు. పౌలు ప్రయాణంలో కష్టం వచ్చినా సరే పాలి భాగస్థుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా తక్కువ మందికి బ్యాప్టిజాలు ఇచ్చారు. ఎవరికి బ్యాప్టిజాలు ఇవ్వలా. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పౌలే అంటాడు, నేను ఎవరికి పెద్దగా బాప్తీసాలు ఇవ్వలేదు. ఎందుకంటే బాప్తీసాలు ఇచ్చేటువంటి యొక్క పిలుపు ఆయనది కాదు. ఆయన పిలుపంతా అపోస్తుల పిలుపు. సువార్తను ప్రకటించుకుంటూ సంఘస్థాపనలు చేసుకుంటూ, దండయాత్రలు చేసుకుంటూ, అదొక వేరొక రకమైన పిలుపు. ఎప్పుడు కూడా అందరినీ ఒక కోణంలో చూడదు, ఒక్కొక్కరితో ఒక్కొక్క పిలుపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూసి వేరే వాళ్ళతో పోల్చకూడదు, వేరే వాళ్ళని చూసి నాతో పోల్చకూడదు. దేవునికి స్తోత్రం. వీళ్ళు వాళ్ళలా లేరే, వీళ్ళు వాళ్ళలా చేయట్లేదే అని పోల్చకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరి పిలుపు వాళ్ళదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పిలుపు నాకుంది, నా పిలుపుని బట్టి నేను వాడబడతా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి జనులకు ఆహారము పెట్టే తల్లిగా ప్రభు నన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిలుపుతో నేను వాడబడతా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వేరే వాళ్ళతో నన్ను పోల్చకూడదు. అలాగే వేరే వాళ్ళని నాతో, ఆవిడ అంత బాగా పాడుతుంది, ఆవిడ అంత బాగా చెప్తుంది, వీళ్ళేంటి అని నన్ను వేరే వాళ్ళతో పోల్చకూడదు, వేరే వాళ్ళని నాతో పోల్చకూడదు. ఎవ్రీ పర్సన్ కాలింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే ప్రతి ఒక్కని యొక్క కాలింగ్ అనేది, పిలుపు అనేది వేరు వేరు వ్యత్యాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారి పిలుపు బాప్తీసాలు ఇచ్చే పిలుపు కాదు. ఒక చోట ఉండి జనాలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ప్రతిరోజు వాక్యం చెప్పే పిలుపు కాదు. ప్రయాణం చేసే పిలుపు అయింది. వెళ్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చాలామంది అంటూ ఉంటారు, ఏంటో తెలుసా, నాలో అయ్యగారు కనపడతా ఉంటారు అని అంటూ ఉంటారు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. నిన్న కూడా నేను ఒక చోట మరి ఒక 5-10 మినిట్స్ గ్రీటింగ్స్ చెప్పాను. చెప్తా ఉన్నప్పుడు అక్కడ అందరూ పరిచయస్తులే నాకు, కానీ కొంతమంది నాకు తెలియనటువంటి వారు కూడా ఉన్నారు, నేను తెలియనటువంటి వారు కూడా ఉన్నారు. చాలా మ్యాక్సిమం అందరూ తెలుసు. అయితే నేను ఒక 5-10 మినిట్స్ గ్రీటింగ్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ గ్రీటింగ్స్ అయిన తర్వాత, ప్రేయర్ అయిన తర్వాత చాలామంది దగ్గరికి వచ్చి అసలు కొంతమంది అయితే గట్టిగా పట్టుకుని ఏడ్చారు కూడా. అసలు అయ్యగారిని అలా చూస్తున్నట్టు అనిపించిందండి. ఆ చెయ్యి, ఆ మాట, ఆ గంభీరత్వం. దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషమైంది ఆయన కూతుర్ని అని అనిపించుకోవడానికి నాకు చాలా సంతోషం. మరి ఆ యొక్క ఏమంటారు ఆ మాటలు నాకు చాలా ఉత్తేజాన్ని, చాలా ఆనందాన్ని కలిగించాయి. అసలు ఇలా పట్టుకుని ఏడ్చేసి కూడా ఇక నాన్నగారిని చూసినట్టే ఉంది అని అనిపించినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పిలుపు నాకున్నా, మరి ఆయన యొక్క మరి ద్వారా నేను బ్యాప్టిజం తీసుకున్నా, ఆయన ద్వారా నేను అభిషేకించబడ్డాను కాబట్టి ఆయన యొక్క లక్షణాలు నాలో కనపడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు యొక్క పిలుపు ఏంటంటే బ్యాప్తీసాలు ఇచ్చే పిలుపు కాదు, ఆయనది వేరే పిలుపు. చాలా వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, నేను ఎవరికి పెద్ద బ్యాప్తీసాలు ఇవ్వలేదు అంటాడు. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1 కొరింథీ 1st chapter 15th verse. నా నామమున మీరు బాప్తిస్మము పొందిదిరని ఎవరైనాను చెప్పకుండానట్లు, ఎవరైనా సరే నేను పౌలు నామములో, పౌలు పేరులో బాప్తిస్మం పొందానని చెప్పకుండా ఉండేటట్లుగా క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. ఎవరెవరికి బాప్తిస్మం ఇచ్చాడంట ఆయన? క్రీస్తునకును గాయకును తప్ప నేను మరి ఎవరికి బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫనీ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనానో బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవరికి పెద్దగా బాప్తిస్మం ఇవ్వాల? స్టెఫనీ ఇంటి వారికి నేను బాప్తిస్మం ఇచ్చాను. స్టెఫనీ ఇంటి వారంటే ఎంత గొప్ప ధన్యత. స్టెఫను చనిపోవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. స్టెఫను హత్య చేయబడడానికి పౌలు, అలా స్టెఫను ఇంటి వారికి పౌలు చేత బ్యాప్టిజం ఇప్పించడం అంటే ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారా అయితే, ఏ వ్యక్తి కారణంగా పరోక్షంగా మరి వారి తండ్రి చంపబడ్డాడో ఆ ఇంటి వారందరూ కూడా పౌలు మీద కోపం పెంచుకోకుండా, పౌలును ద్వేషించకుండా, పౌలు యొక్క బోధనలు వెంబడిస్తూ, పౌలును అనుసరిస్తూ పౌలు ద్వారానే బ్యాప్టిజం పొందారంటే isn't it గాడ్స్ ప్లాన్? దేవుని యొక్క ప్రణాళిక కాదా ఇది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫనీ ఇంటి వారికి, అలాగే క్రీస్తునకును ఇక్కడ మనకి కావలసినటువంటి వ్యక్తి ఎవరు? గాయు. అంటే ఈ గాయ ఎవరు? పౌలుని వెంబడించినటువంటి వాడు, పౌలుతో కష్ట నష్టాల్లో తోడుగా ఉన్నవాడు, పౌలు యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి వాడు, మాసిదోనియా పట్టణానికి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, పౌలు ద్వారా రక్షించబడినటువంటి వాడు, లేక పౌలు యొక్క ఆత్మీయ కుమారుడి గాయు. దేవునికి స్తోత్రం. పౌలు ఆత్మీయ కుమారుడైనప్పటికీ కూడా మరి యోహాను ద్వారా బలపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ గాయు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు, అతని యొక్క చిన్న ఇంట్రడక్షన్ మనం నేర్చుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉండేటువంటి కొన్ని మంచి లక్షణాలను మనము ధ్యానం చేసుకుందామండి. చూడండి, మరలా యోహాను పత్రిక వైపు మీ బైబిల్స్ని, మీ గ్రంథాలను తెరవండి. మొట్టమొదటిగా నేను కొంచెము క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి గాయలో ఉండేటువంటి సుగుణాలు, మంచి లక్షణాలు. రెండో వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ గాయ ఎలాంటి వాడంటే ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. దగ్గరగా చెప్పండి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి,
చప్పలు కొడుతూ చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి. హల్లెలూయా. ఈ గాయ ఎలాంటి వాడంట? ఆత్మీయతలో, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తి. ఈ రోజున గాయువలే మనమందరము కూడా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో వర్ధిల్లాలి. ఎందులో వర్ధిల్లాలి? చెప్పండి గట్టిగా, ఎందులో వర్ధిల్లాలి? ఈ రోజున చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా ఆర్థికంగా వర్ధిల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. సాంఘికంగా, సామాజికంగా, రాజకీయ ప్రకారంగా ఇలాగ రకరకాల కోణాల్లో నేను వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే ఎదగాలి, పైకి వెళ్ళిపోవాలి, ఎగిరిపోవాలి, అందరికంటే హై రేంజ్లో ఉండాలి అని చాలామంది ప్రయాసపడుతున్నారు, చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క విశ్వాసిగా, రక్షణ ద్వారం యొక్క సంఘ సభ్యుడిగాను, సభ్యురాలుగాను ఈ రోజున ప్రభు కోరుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు ఆత్మీయతలో, ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి. ఆమేన్. ఆత్మీయతలో వర్ధిల్లకుండా, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లకుండా నువ్వు ఎన్ని విషయాలలో, ఏ విషయంలో వర్ధిల్లినా అది వృధా ప్రయాస, అది వృధా ప్రయాసే. ఆత్మీయతలో వర్ధిల్లుతున్నావా? లేక వృధాగా అనేకమైనటువంటి వాటిలో వర్ధిల్లాలని ప్రయాసపడుతున్నావా? పరుగులు తీస్తున్నావా? నీ శక్తికి మించి పరుగు పెడుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడా, విశ్వాసి, ఆత్మీయతలో వర్ధిల్లు. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఇక ఆలస్యము చేయక త్వరగా వచ్చును అని దేవుని లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇంకెందులో వర్ధిల్లాలని నువ్వు పరుగులు పెడతా ఉన్నావు? ఆత్మీయతలో నువ్వు ఎంతవరకు వర్ధిల్లావు, ఎంతవరకు ఎదిగావు? దినదినాభివృద్ధి, కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ, అభిషేకం వెంబడి అభిషేకమును, విశ్వాసములోను, భక్తిలోను, యథార్థతలోను, పరిశుద్ధతలోను, నీతిలోను, ప్రతి విషయంలో కూడా ఎదుగుతూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి. ఎన్ని కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకములు వచ్చినా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడిపోకూడదు. అర్థమవుతుందా? ఈ శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఈ ఇబ్బందులు, ఇరుకులు నీ ఆత్మీయ జీవితంలో నిన్ను వెనక్కి లాగేయడానికి వస్తాయి. గుర్తుపెట్టుకో. ఆత్మీయ జీవితంలో నేను వెనక్కి లాగడానికి, ఆత్మీయ జీవితంలో నేను కిందకి పడద్రోయడానికి ఈ శ్రమలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. అయినా సరే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఇదిగో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లే కృప పరిశుద్ధాత్మ దేవుడి సంఘం అంతటి మీదకి కృమరించును గాక. ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పౌలు ఒక మాట అంటాడు చూడండి. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 11వ వచనం ఫాస్ట్గా. 4:11. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండిటి ఉండుటకును, కలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము. ఆమేన్. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో ఎలా ఉండాలని నేర్చుకున్నాడంట. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండాలి, తృప్తిగా ఉండాలని నేను నేర్చుకున్నాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగేం చెప్పట్లా. అన్నీ నేను చూశాను, అన్ని అనుభవాలు నేను చూశాను. ఏంటో అనుభవాలు? నేను దీన స్థితిలో ఉండేటువంటి అనుభవం నేను చూశాను, సంపన్న స్థితిలో ఉండేటువంటి అనుభవాన్ని కూడా నేను చూశాను, ఆకలి అనుభవాన్ని నేను చూశాను, కడుపు నిండిన అనుభవాన్ని చూశాను. అన్ని అనుభవాల్ని నేను చూశాను. అన్ని అనుభవాలలో నుంచి నేను ఏమి నేర్చుకున్నాను?
సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవాలి. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ నువ్వు నేర్చుకోవాలి. అన్నిటిలో తృప్తి కలిగి సంతృప్తి కలిగి ఉంటూ ఆత్మీయ జీవితంలో మాత్రం వర్ధిల్లుతూ ఉండేలాగా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకసారి ఒక వాడలో ఒక రాజుగారు, సైనికులు, మంత్రులు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తూ ఉంటే వాడలో, షిప్లో, సముద్రం మీద వాళ్ళతో పాటు ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఉందంట. అయితే ఆ కుక్క పిల్లని కట్టేసి వాడలో ఉంచారు. ఆ కుక్క పిల్ల ఏం చేస్తుందంటే భౌ భౌ ఏం చేస్తుంది కుక్క పిల్ల? మియం మియం అయితే అంద కదా, వాడెక్కినంత మాత్రాన్న కుక్క మియం మియం అంద కదా అంటదేంటి? కొంతమంది అంతేనండి. కొంతమంది కొంచెం పైకి వెళ్ళేటప్పటికి వాళ్ళ యొక్క ఒరిజినాలిటీని మర్చిపోతారు. కొంచెం పాష్గా మాట్లాడుతూ, కొంచెం వంకర టింకరగా మంచిగా సాగడదీస్తూ మాట్లాడుతూ, స్టైల్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే అలా ఉండకూడదు. ఈ కుక్క వాడెక్కినంత మాత్రాన మియావ్ మియావ్ అయితే అంద కదా, ఏమంటుంది? బౌబౌమనే అంటది. ఓ కట్టేసి ఉంచారేమో, ఈ కుక్క పిల్లకి బాగా చిరకు వచ్చేసి ఏం చేస్తుందంటే భౌ 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 అని అరుస్తూనే ఉంది, ఆపు లేకుండా అరుస్తుందంట. అయితే రాజుగారికి చిరాకు వచ్చి మంత్రిని పిలిచి దీని సంగతి ఏంటో చూడవయ్యా బాబు, ఎందుకు ఇలా అరుస్తుంది, ఏదోలాగా దాన్ని అరుపు మానిపించు అని లోపలికి వెళ్ళిపోయారు రాజుగారు. మంత్రి ఏం చేశాడంటే ఆ కుక్క పిల్ల కట్లిప్పి సముద్రంలో పడేశాడు. ఏం చేశాడు? సముద్రంలో పడేస్తే అది కాసేపు ఈదుకుంటా బతుకు జీవుడా అంటూ అది అలా కొట్టుకుంటుంది. చాలాసేపు కొట్టుకొని వచ్చి ఇంకా మునిగిపోతుంది, ఇంకా చచ్చిపోతుంది అని అనిపించుకునేటప్పటికి ఆ తాడెట్టుకుని బయటికి లాగేశాడు. బయటికి లాగేసిన తర్వాత ఇప్పుడు ఓ మూలకెళ్ళిపోయి, కట్టకపోయినా సరే ఓ మూలకెళ్ళిపోయి ఏం చేస్తుంది కుక్క పిల్ల? చాలా సైలెంట్గా, అసలు ఇంతకు మునుపు ఎప్పుడు కూడా అసలు అల్లరే చేయలేనటువంటి ఒక్కొక్క పిల్లగా అలా అణిగిపోయి ఇలా బిక్కు బిక్కుమంట చూస్తూ ఉంది. ఈ లోపల రాజుగారు బయటకు వచ్చారు. ఏం చేసావయ్యా మంత్రి? ఇందాకటి వరకు బహుబహుమంట అరిచేసింది, ఏం చేసేసావు? ఇంత కామ్ అయిపోయింది, ఇంత క్వైట్ అయిపోయింది, ఇంత నెమ్మదిగా అయిపోయింది, ఏం చేసావంటే ఏమీ లేదు మహాప్రభు, దానికి సముద్రం కంటే వాడ సురక్షితము అనేది ప్రాక్టికల్గా చూపించాను. ఏం చూపించాను? ఎక్కడికో వెళ్ళిపోద్దామని అరుస్తూ ఉంది కదా, ఆ సముద్రం కంటే కూడా వాడ సురక్షితమని ప్రాక్టికల్గా చూపించాను, క్రియారూపంగా చూపించాను. అంతే సైలెంట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రాక్టికల్స్ కావాలంటే సముద్రంలో పడేస్తాడు దేవుడు కూడా మనల్ని. కాబట్టి ఏది ఉంటే అందులో కాముగా తృప్తిగా ఉండండి. ఓ మొరగొద్దు, బహు 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 అని మొరగొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకేమో అమెరికా అల్లుడు ఇచ్చాడు, నాకేమో అనకాపల్లి అల్లుడు ఇచ్చాడు అని మొరగొద్దు. దేవుని స్తోత్రం. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తాడు దేవుడు. వాళ్ళకేమో చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు, వాళ్ళకేమో పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, నాకు చిన్న ఫ్రిడ్జ్ ఉందని మొరగొద్దు. ఏది ఉంటే అందులో ఏం చేయి? సంతృప్తిగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. అలా సంతృప్తిగా ఉంటూ ఏం చేయాలి? ఆత్మలో వర్ధిల్లాలి అంటాడు కదా. ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది నువ్వు సమస్తమైనటువంటి విషయాల్లో వర్ధిల్లిపోతావు. ఆల్రెడీ అన్ని విషయాల్లో, ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. మొట్టమొదటిగా నువ్వు వర్ధిల్లాల్సినది ఏంటో తెలుసా? ఆత్మలో వర్ధిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు మరొక చోట చూడండి, 2 కొరింథీ 4th చాప్టర్ 4వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ 4:16 ఒక చక్కని మాట అంటాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. ఏంటంట? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు ఏం చేస్తున్నాడంట? దినదినము ఏం చేస్తున్నాడు? పైకి లేపడం తలకాయలు. ఏం చేస్తున్నాడు? దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆంతర్య పురుషుడు, ఈ బాహ్య పురుషుడు, ఈ బయటికి కనిపిస్తున్నటువంటి దేహము, ఈ బయటికి కనిపిస్తున్నటువంటి బంధాలు, బయటికి కనిపిస్తున్నటువంటి కుటుంబ బాంధవ్యాలు అన్నీ కూడా కృషించుచున్న ఆంతర్య పురుషుడు ఏం చేయాలి? దినదినము. నేను అధైర్యపడను. I will not be afraid.
పౌలు అంటున్నాడు, నేను భయపడను, నేను అధైర్యపడను, ఎందుకంటే నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, నా బాహ్య బంధాలు కృషించిపోతున్నాయి, నా బాహ్యంలో ఉండేటువంటి అనుబంధాలు కృషించిపోతా ఉన్నాయి, కానీ నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లుతుంది నా బాహ్య పురుషుడు, నవీనతలోనికి వెళుతూ ఉంది నా ఆత్మ పురుషుడు, నా ఆంతర్య పురుషుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాయి నీకు అనేకమైనటువంటి బాహ్యముగా ఉండేటువంటి ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శరీరం కృషించిపోయే. యోబు గారికి రాలేదా? శరీరం ఏమైపోయింది? కుళ్ళి కృషించిపోయింది. చిల్ల పెంకులు తీసుకొని గీక్కోవడానికి అతడు వెళ్ళి కూర్చున్నప్పుడు అది గీక్కుంటూ ఆ రసికారత ఉంటే, అతని యొక్క దీనస్థితి చూడండి, ఆ రసికారత ఉంటే కుక్కలు వచ్చి ఆ రసిని నాకుతూ ఉంటే, ఆ దురదను మంటను తాళలేక చిల్ల పెంకులు తీసుకుని గీక్కుంటూ ఉంటే, ఆ ఎండలో ఆ ఇసుక మీద ఆ వేడితో కాపడం పెట్టుకుంటూ ఉంటే అతని దీనస్థితి చూడండి. భార్య వచ్చి, ఎందుకు వచ్చిన భక్తిది, ఎందుకు వచ్చిన భక్తిది, ఇదిగో నీవు ఆ దేవుని దూషించి చచ్చిపోయా అని అంటే, బాహ్య పురుషుడు కృషించిపోయాడు, బాహ్య బంధాలు కృషించిపోయాయి, ఎవరు అతనికి ప్రక్కన లేరు. అయినా సరే అతడు ఆత్మలో వర్ధిల్లడానికి అతడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దమ్మా. దేవుని దగ్గర నుంచి మేలు మాత్రమేనా, మంచేనా, కీడు మనము పొందదగమా? వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. దేవుని దగ్గర నుంచి ఎంతసేపు ఆశీర్వాదాలేనా, దేవుని దగ్గర నుంచి ఎంతసేపు మేలేనా, కీడు పొందుకోవా నువ్వు? హల్లెలూయా, 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 హల్లెలూయా. యోబు భక్తుడు ఒక చోట అంటాడు కదా, 13వ అధ్యాయం 5వ వచనం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, ఇదిగో మీరు కేవలము మౌనముగా 13:15 అమ్మ, సారీ 15th verse. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, ఎంత గొప్ప నిరీక్షణ చూడండి యోబుకి. ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే మనమేమంటాం? అమ్మోయ్ బాబోయ్, దేవుడు చెప్పేస్తున్నాడు బాబోయ్, ఎందుకు వచ్చింది దేవుడు బాబోయ్. అన్నీ బాగుంటేనేమో ప్రభువారికి జై, దావీదు కుమారునికి జై, అన్నీ బాగుంటాయి. కొంచెం పరిస్థితులు తారుమారైతే, కొంచెం పరిస్థితులు అటు ఇటు అయితే, అయ్య బాబోయ్ దేవుడా, మళ్ళీ అడి తిరిగి సంఘంలో ఆ సంఘానికి వెళ్ళాను, ఇది రక్షణ ద్వారా సంఘానికి వెళ్తున్నాను, కానీ ఏమి ఆ పాస్టమ్మ గారు ఎవరు, అనితమ్మ గారి దగ్గర ఏమి? హల్లెలూయా, హల్లెలూయా. అంటే అన్నీ ఇస్తేనేమో జయ్యా, అన్నీ ఇస్తేనేమో జై జయ్యా. కొంచెము నీ బాహ్య పురుషుడు కృషిస్తూ ఉంటే, బంధాలు కృషిస్తూ ఉంటే, మనస్పర్ధలు వస్తూ ఉంటే, కీడు కలుగుతూ ఉంటే, శ్రమలు వస్తూ ఉంటే దేవుని మీద నెపం మోపుతావా? యోబంటాడు కదా, ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే, ఆయన నా ప్రాణం తీసుకున్నా సరే, నేను ఆయన కొరకు కనిపెడతాను. అది నిరీక్షణ, అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే, అది యథార్థత అంటే. ఇచ్చినప్పుడు అంతా చెంగులు నింపేసుకొని మూటలు కట్టేసుకుని వెళ్ళిపోయి, ఇవ్వలేనప్పుడేమో దేవుని దూషించడమా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఇలా అంటాడు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. పాడండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా
స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే అందరూ సంతృప్తిని కలిగించు. ఒప్పుకోండి. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నాలోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా. మనం ఉన్న స్థితిలోనే తృప్తిగా ఉంటూ ఆత్మీయతలో ఏం చేయాలండి? గాయు ఆత్మలో వర్ధిల్లిన వాడిగా మనకు కనపడుతున్నాడు. ఆమేన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోయింది కాబట్టి ఈ పూట ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు మనము నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేసుకుందాము. ఈ యొక్క గాయు సబ్జెక్ట్ ఇక్కడతో అవ్వలేదు, వీలైతే మనం నెక్స్ట్ వీక్ మనం దీన్ని కంటిన్యూ చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మనందరినీ కూడా మరి తృప్తిపరిచి మనం ఉన్న స్థితిలో మరి తృప్తిగా ఉంటూ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లగలిగే కృప సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడమైన మా దేవ, సర్వశక్తిమంతుడు ఒక మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. గాయ గురించి మేము నేర్చుకుంటున్నాము. కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి మంచి లక్షణాలను గాయలో నుంచి మేము కూడా నేర్చుకొని అలవర్చుకోవడానికి సహాయం చేయమని, వాక్యం మాలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ అలా కూర్చోండి. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఈ బుక్ లేయము ఒకసారి.